అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల పబ్లిక్ ఎలాంటి బెనిఫిట్స్ పొందుకోగలుగుతారు సార్? ఇది మెయిన్ పోస్టల్ కస్టమర్స్ ఉంటారు మేడం. ఆర్డీ కానీ, ఎస్ఎస్ఏ కానీ, పీపీఎఫ్ డిపాజిట్స్ కానీ డైరెక్ట్గా వీళ్ళు ఇంటికాడ నుంచి మన అకౌంట్లో క్రెడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి మేడం. పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ ఉన్నాయి. ఆ అమౌంట్లో కూడా డైరెక్ట్గా వాళ్ళు ఈ ఐపీపీబీ యాప్ ద్వారా కట్టుకునే సదుపాయం ఉంటుంది. ఇవన్నీ కాకోకుండా మన ఫోన్పే, గూగుల్ పే, అలాగే పేటీఎంకి అనుసంధానం చేసుకొని కూడా వీళ్ళు కట్టుకోవచ్చు మేడం. ఇవన్నీ కాకుండా యూపీఐ పేమెంట్స్ ఉంటుంది. అంటే బిల్స్ పేమెంట్, ఏదైనా కరెంట్ ఛార్జెస్ కానీ, అలాగే మన కరెంట్ బిల్స్, ఫోన్పే రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్ కూడా కట్టుకునే వెసులుబాటు కలిగి ఉంది మేడం. ముఖ్యంగా ఏంటంటే డీబీటీ లబ్ధిదారులు అంటారు మేడం. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ సంబంధించింది. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వచ్చే ఆర్థిక సహాయం డైరెక్ట్గా ఈ అకౌంట్స్లో, ఐపీబీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడైతే ఈ అకౌంట్కి మ్యాప్ అవుతుందో ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయం సులువుగా, నేరుగా, డైరెక్ట్గా కూడా ఈ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇది కేవలం డీబీటీ లబ్ధిదారుల కోసమే ఉద్దేశించిన అకౌంట్ కాదు. ప్రతి పౌరుడు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ అవసరాల కోసం ఈ అకౌంట్ని ఉపయోగించుకునే అవకాశం కలిగి ఉంటుంది మేడం. సరే, ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు సార్? ఓన్లీ 200 రూపాయలు మేడం, విత్ ఫోన్ నెంబర్ అండ్ ఆధార్ కార్డు నెంబర్ మేడం. అంతే. మేము ఆధార్ కార్డు కానీ లేదా జిరాక్స్లో ఏం తీసుకోం. వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు 200 ఇస్తే కనుక ఎనీ పోస్ట్ ఆఫీస్ విత్ ఇన్ ఏపీ స్టేట్లో ఓపెన్ చేస్తున్నాం మేడం. ఏజ్ ఎలా ఉండాలి సార్? ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది? 18 ఇయర్స్ దాటి ఉండాలి మేడం. 18 ఇయర్స్ దాటితే కనుక ప్రతి పౌరుడు కూడా అర్హుడే. ఇన్ కేసు వాళ్ళ పిల్లలైతే, చిన్నపిల్లలు అయితే కనుక చిన్నపిల్లలు 10 ఇయర్స్ అబవ్ వాళ్ళు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరంటే లీగల్ హెయిర్స్ కానీ లేదా నాచురల్ గార్డియన్స్, తల్లి కానీ తండ్రి కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాకే అవకాశం ఉంటుంది మేడం. సార్, చాలామంది కూడా 1500 రూపీస్ కోసం ఈ ఐపీపీబీ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న కొన్ని డౌట్స్ అనేది ఖచ్చితంగా క్లారిఫై అవ్వాలి. ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు అనేది ఏమైనా ఉంటుందా సార్ ఈ 1500కి? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొంత ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. వీళ్ళకి కొంతమంది మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తారు. ఎలిజిబిలిటీ ఇచ్చే వాళ్ళ అందరి అకౌంట్లో పడతాయి మేడం. ఇప్పుడు ఎలిజిబిలిటీ లేని వాళ్ళ అకౌంట్లోకి రావు కదా డబ్బులు. గవర్నమెంట్ పలానా ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొని వీళ్ళకే మేము అమౌంట్ ఇస్తున్నాం, క్రెడిట్ చేస్తున్నామంటే ఆ అకౌంట్ హోల్డర్లందరికీ కూడా కంపల్సరీగా క్రెడిట్ అవుతుంది. అది ఎన్పిసిఐ లింక్ ఉండాలి. అది ఒక్క ఐపీబీబీ అకౌంటా కాదు, ఈవెన్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అకౌంట్స్కి కూడా ఎన్పిసిఐ లింక్ అయితే కనుక కంపల్సరీగా క్రెడిట్ అవుతుంది. ఇన్ కేస్ ఎన్పిసిఐ లింక్ కాని లబ్ధిదారులు ఎవరుంటారో వాళ్ళు వచ్చి మేము అందరినీ ఓపెన్ చేసుకోమంటున్నాం. ఎన్పిసిఐ లింక్ లేకపోతే, ఎన్పిసిఐ లింక్ ఉండి అకౌంట్ ఉంటే కన్నా వెంటనే వెళ్ళిపోమని చెబుతున్నాం. ఆ లింక్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళ దగ్గర? మేము డైరెక్ట్గా మా ఐపీబీబీలో ఉందండి, యాప్లో ఉంటుంది. వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింకు అయిపోతుంది, మ్యాప్ అయిపోతుంది. విత్ ఇన్ 24 అవర్స్లో వచ్చేస్తుంది మేడం. ఇది కేవలం డీబీటీ లబ్ధిదారులకే మాత్రమే కాదు మేడం, అందరు ప్రతి సిటిజన్ కూడా ఉపయోగించుకునే బెస్ట్ ఐపీబీబీ అకౌంట్ మేడం. ఇది దీని మీద ఏంటంటే కొంతమంది ఏంటంటే లేని అపోహలు, దుష్ప్రచారం కలిగిస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం అనేది లేదు మేడం. యాజ్ ఏ హెడ్ పోస్ట్ మాస్టర్ బీకే పాటి హెచ్ఓ విజయవాడ డివిజన్గా నేను తెలియపరుస్తున్నాను మేడం. చాలా మంది అపోహకి గురవుతున్నారు. అంటే అది కూడా చాలా మంది ఇది నిజం కాదు అని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే 1500 రూపీస్ పడట్లేదు, ఇదంతా ఫేక్ న్యూస్ అని కూడా వస్తున్నాయి బయట వార్తలు. దానికి మీ సమాధానం ఏంటి సార్? చెప్పాను కదా మేడం, గవర్నమెంట్ ఎవరికైతే లబ్ధి పొందుతారో వాళ్ళకి మాత్రమే పడుతుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు గవర్నమెంట్ ఏ సబ్సిడీ ఇవ్వట్లేదు, నేను ఓపెన్ చేసుకుంటే నాకు అదే పడుతుందని నేను ఎలా చెప్పగలుగుతాను? ఈ ఐపీబీబీ అకౌంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? డీబీటీ లబ్ధిదారులే కాదు, ప్రతి అకౌంట్ హోల్డరు వాళ్ళు యూపీఐ పేమెంట్స్ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటీఎం కానీ అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మా పోస్టల్ స్కీమ్స్ అయినటువంటి ఆర్డీ, పీపీఎఫ్, ఎస్ఎస్ఏ డిపాజిట్స్ కట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి మేడం. అవి కూడా జనరల్గా ప్రీమియమ్స్ ఉంటాయి, పిఎల్ఐ ప్రీమియమ్స్ కానీ, ఆర్పిఎల్ఐ ప్రీమియమ్స్, అవి కూడా ఆన్లైన్ ద్వారా కట్టుకోవచ్చు. ఇంటికాడ నుంచి కట్టుకునే సదుపాయం ఉంది. గతంలో లేవు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ అనేది కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ కంపల్సరీ కావాల్సిందే. గవర్నమెంట్ వచ్చే ప్రతి స్కీమ్కి వాళ్ళు లబ్ధి ద్వారా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్ కూడా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ కావాలంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ కంపల్సరీ కావాల్సిందే మేడం. ఇప్పుడు అమ్మఒడి అలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏ స్కీమ్స్ ఉన్నాయో, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ నుంచి వచ్చే అన్నీ కూడా ఇందులో క్రెడిట్ కాబడతాయి. బట్ ఎన్పిసిఐ లింక్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. ఆ అకౌంట్ లింక్ అయితేనే మాత్రమే ఈ అమౌంట్లు క్రెడిట్ అవుతాయి. ఇది కేవలం ఐపీబీబీ అకౌంట్కే కాదు మేడం, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎన్పిసిఐ లింక్ ఉన్న అకౌంట్స్కి కూడా ఇది
క్రెడిట్ కాబడుతుంది మేడం. ఈ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయని కూడా మనకు సమాచారం అందుతుంది. కాకపోతే ఇక్కడ చాలా మంది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళందరూ కూడా లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు రోజంతా. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, కేవలం అకౌంట్ ఓపెన్ చేయడానికే ఇక్కడికి వచ్చారా, లేదా 1500 రూపాయలు కేంద్రం నుంచి వచ్చే ఆదాయం కోసం, ఆ పథకం కోసం ఇక్కడ ఉన్నారా అనేది ప్రజల్లో కూడా ఒక క్లారిటీ అనేది రావాలి. అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇక్కడ నిలబడ్డారు అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. అమ్మ, మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? ఏ అకౌంట్? 1500 పడతాయి అంటున్నారు, నెలకి ఆట కోసం వచ్చాము. అమ్మ మీరు? మేము దానికోసం వచ్చాం. అమ్మ మీరు? మేము కూడా దానికోసమే వచ్చామండి. ఎవరైనా కూడా అదే ఆలోచనతో, అంటే 1500 రూపాయలు పడతాయి అనే ఉద్దేశంతోనే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఆ విషయంలో ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది రావాలి ఖచ్చితంగా. అమ్మ, మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎందుకు వచ్చారు? పోస్ట్ ఆఫీస్కి అందుకే వచ్చాం మేడం. మేము పోస్ట్ ఆఫీస్. మేము కూడా 1500. అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఎందుకోసం అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు? తెలీదండి, చేయించమన్నారు, చేయిస్తున్నాం అంతే. గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు పడితే అన్ని ఇందులోనే అకౌంట్లో పడతాయి అంటున్నారు. మరి నిజమైతే తెలియదు, దానికోసమే వచ్చాం మేము కూడా. నేను కూడా 1200 అది వస్తాయి అంటాను. 1500 వస్తాయి. మేము 1500. ఓకే, సో చూసుకున్నట్లయితే అందరూ కూడా కేవలం 1500 రూపాయలు అకౌంట్లో పడతాయి ప్రతి నెల అనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి వచ్చారు. సో దీనిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత,